హైదరాబాద్ CCS లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసిన సుధాకర్ CCS నుంచి బయటకు పరుగులు పెట్టారు. నడి రోడ్డుపై పరుగులు పెడుతున్న సుధాకర్ ని చేజ్ చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీసుకున్న డబ్బులతో సహా సుధాకర్ రోడ్డుపై పరుగులు పెట్టారు. మణిరంగస్వామి అని చెప్పేసి నిన్న మా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అతని మీద ఇక్కడ ఆల్రెడీ 2 months బ్యాక్ ఒక కేసు రిజిస్టర్ అయింది అతని మీద, ఇక్కడ చీటింగ్ కేసు. ఆ చీటింగ్ కేసు ఎవరు పెట్టారంటే సత్యప్రసాద్ అని చెప్పేసి ఒక యాప్రాల్లో అతను ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేశాడు. ఆ చీటింగ్ కేసు ఏంటంటే ఆ యాప్రాల్లో అతని ఉన్న ఇల్లుని ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేసేసి 1.5 crore లోన్ తీసుకున్నారు వీళ్ళు. ఆ 1.5 crore 50 lakhs ఆల్రెడీ ఆ ఇంటి మీద లోన్ ఉంది, అది కట్టేసేసారు చోళమండలం బ్యాంక్కి. మిగిలిన 1 crore ఇప్పుడు మణిరంగస్వామి తీసుకున్నాడు. ఆ 1 crore, ఈ 1 crore వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి నాచారంలో ఒక ప్లాట్ కొని అందులో డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అది సక్సెస్ కాలేదు. అది కానందుకు సత్యప్రసాద్ ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేసి అనవసరంగా నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకొని నా దగ్గర నుంచి 1 crore ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, పైసలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ విషయంలో ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీగా ఇక్కడ టీమ్ 7లో ఉన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ కేసుని డీల్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు ఈ విక్టిమ్ని ఇప్పుడు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతే ఉందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాడు. కడతానని చెప్పాక ఓకే, ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 days కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు నిన్న మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము ఇతని ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎలాంటి వాడు ఏంటని ఎంక్వైరీ చేశాక ఈరోజు మనీ తీసుకొని రమ్మన్నాడు. అతను అట్లీస్ట్ 2.5 lakhs ఇస్తాను, 5 lakhs ఇవ్వలేనని చెప్పేసి నిన్న చాలాసేపు వచ్చి ఇక్కడ బతిలాడాడు. లేదు 5 లక్షలు తీసుకురావాల్సిందంటే ఆఖరికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు ఇవాళ తీసుకొచ్చాం మేము. ట్రాప్ కోసమని ఇక్కడ మా టీం అంతా వెయిట్ చేస్తుండే. ఆఫీస్లోకి కాకుండా బయటకు వచ్చాడు అతను. వచ్చి ఎదురుగా ఉన్న టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఇతని కారు ఉంది. ఆ కారు దగ్గరికి వచ్చాక యాక్చువల్లీ ఆ మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టాడు. పెట్టగానే ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ బ్యాగు మా టీంని చూడగానే బ్యాగ్ కింద పడేసి రన్ చేశాడు. కొంత దూరంలో ఇమీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ చేశాం. అది ఆ బ్యాగులో క్యాష్ పెట్టారు కాబట్టి ఆ బ్యాగ్ని మేము కడిగితే ఇప్పుడు పింక్ కలర్ వచ్చేది. ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కంటిన్యూగా. అతని దగ్గర ఫైల్స్ ఉన్నాయన్నీ కూడా, ఈ ఫైల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొంచెం క్రిటికల్ కేసు ఉంది ఇది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రేపు మార్నింగ్ రిమాండ్ చేస్తాం కోర్టులో.